ఈ విషయం మీకు తెలుసా? ఇన్వర్టర్ వైరింగ్ చేయడానికి వెళ్ళాననమాట. సో, ఇది రెంటెడ్ హౌస్ కాబట్టి మనకు వైర్ ఓపెన్‌లో ఏసేయాలి. కన్సీల్డ్‌గా అయితే కాస్ట్ ఎక్కువైపోతుంది కాబట్టి. సో, దీనిలో ఫస్ట్ బోర్డ్ ఓపెన్ చేసుకున్నాము. ఫేస్‌గా వచ్చే వైర్ అంటే లైన్ వైర్ ఉంది కదా! టెస్టర్‌తో టెస్ట్ చేస్తే వచ్చే వైరు దాన్ని డిస్కనెక్ట్ చేసామనమాట. కొత్త వైర్ తీసుకొచ్చుకున్నాము. గోల్డ్ మెడల్ కంపెనీ వైర్ ఇది తీసుకొచ్చుకున్నాము. కనెక్షన్ ఇచ్చుకోవాలి ఇప్పుడు. సో, దీన్ని ఫేస్ వైర్ తీసేసి పక్కన పెట్టేసి ఒక వైరు మనము వైరింగ్ సెపరేట్‌గా కనెక్షన్ ఇచ్చుకొని తీసుకొని పోవాలి ఫేస్ నుంచి. స్విచ్‌లో కింద కనెక్షన్ ఇచ్చుకోవాలన్నమాట లైన్‌లో. మనకి ఏం కావాలో దానికి మాత్రమే కనెక్షన్ ఇవ్వాలి. మిగతా దానికంతా మామూలు ఫేస్ ఇచ్చేయాలి. సో, స్ట్రెయిట్‌గా వైర్ తీసుకెళ్ళిపోయినాం. ఫ్రిడ్జ్ ఉంది కదా! దీంట్లో ఫ్రిడ్జ్‌కి కనెక్షన్ ఇవ్వకూడదు ఇన్వర్టర్‌కి. సో, ఫ్రిడ్జ్‌కి కనెక్షన్ డిస్కనెక్ట్ చేసి దానికి మామూలు ఫేసే ఇచ్చి మిగతా లైట్ పాయింట్స్ ఉన్నాయి కదా! సో, దీనికి మాత్రమే ఫ్రిడ్జ్ సాకెట్‌కి మాత్రమే ఇచ్చి సో, ఈ పక్క దానికి మామూలు ఇన్వర్టర్ వైరు దాంట్లోంచి జాయిన్ చేసి ఇచ్చేసామన్నమాట. ఒక వైరు జాయింట్ లూప్ ఇచ్చేసేయాలన్నమాట. సో, యాజ్ టీజ్‌గా దీన్ని నెక్స్ట్ 2 వే స్విచెస్‌కి ఎలా ఇవ్వాలంటే 2 హెచ్‌లో 2 టైప్ ఆఫ్ వైరింగ్స్ వస్తాయి. ఇది ఫేస్ టైప్ కాబట్టి ఎక్కడ ఫేస్ ఇచ్చింటారో దాన్ని డిస్కనెక్ట్ చేసి దీన్ని ఇన్వర్టర్ వైరింగ్స్ ఇవ్వాలి. మోటార్‌కైతే ఇవ్వకూడదు. మోటార్‌కి డిస్కనెక్ట్ చేసేయాలన్నమాట. సో, లాస్ట్‌కి ఫైనల్‌గా వైర్ తీసుకొచ్చి ఇలా ప్లగ్ టాప్‌కి లైన్ ఎల్ అనే సైడ్‌కి తీసుకొచ్చి ఇచ్చుకోవాలి. ప్లగ్ టాప్‌లో ఇది ప్లగ్ టాప్ తర్వాత ఈ బాక్స్ ఉంది కదా! ఈ వైరింగ్ చేసుకోవాలి. ఇలాగా ఫేసు, న్యూట్రల్ కనెక్షన్స్ కింద స్విచ్‌కొచ్చి ఫేస్ ఇవ్వాలన్నమాట. ఆ 2 వైర్స్ తీసుకొచ్చి మెయిన్‌లోకి ఇచ్చుకోవాలి. మెయిన్‌లో ఎలా ఉండాలంటే మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే సప్లై ఆఫ్ అయ్యే విధంగా ఉండాలి. అంటే టోటల్‌గా ఇన్వర్టర్ సప్లైస్ అన్నీ ఆఫ్ అయిపోవాలన్నమాట. సింపుల్‌గా ఇలా టెస్టర్ పెడితే రాని సైడ్‌కి మనం వైర్ ఇచ్చుకోవాలి. అప్పుడు ఇలా అంతా అయిపోయిన తర్వాత ఇలా స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత స్విచ్ ఆఫ్ చేస్తే అన్నీ ఆఫ్ అయిపోవాలి. దాని ఇన్వర్టర్‌కి పవర్ ఇచ్చినవన్నీ ఆఫ్ అయిపోవాలి. ఈ ఇన్వర్టర్ పవర్ ఇవన్నీ మాత్రమే ఆన్ అవ్వాలన్నమాట. సో, ఫ్రిడ్జ్ అన్నీ వర్కౌట్ అవ్వాలి. మోటార్స్ ఎవ్రీథింగ్ పని చేయాలి. అలా అయితే సరిపోతుంది.